Good morning. God bless you from M.V. Subara. బైబిల్ ట్రైనింగ్ అయ్యాక ఈరోజు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు తారీఖు వచ్చి 23వ తారీఖు నవంబర్ 2025. సో దేవుడు ఈ రోజు నుంచి నన్ను వాక్యం చెప్పడానికి మార్గం సిద్ధం చేయాలని మీరు ఈ సుదర్శి నమ్మకు లీవ్ చెందుతున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. సో మనం దివారాత్రం ధ్యానించాలంట యెహోవా వాక్యాన్ని. ఉదయము సాయంత్రము కాకుండా ఎనీ టైం, ఎప్పుడు ప్రతిసారి వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలంట. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలంట. సో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉండాలి. మనం ధ్యానం చేస్తూ దేవుని మార్గం నడుద్దాం. దేవుడు మనం దీవించిన కాక. అలాగే యేసేపు నీతిమంతుడు, పాపాన్ని విసర్జించినవాడు. యేసేపు బానిసగా బ్రతికినవాడు. యేసేపుని తన సహోదరులు అమ్మేశారు. అలాగే యేసుక్రీస్తుని యోధా ఇస్కరియోతు కూడా అమ్మేశాడు. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తుని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అలాగే యేసేపు సహోదరుడైన యోధా కూడా 20 వెండి నాణేలకి అమ్మేశాడు. సో సతీష్ కుమార్ గారు అంటారు, యేసేపుకి యేసుక్రీస్తుకి దగ్గర పోలికలు ఉన్నాయి అంటారు. అవునండి, దగ్గర పోలికలు ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తుని బాధ పెట్టారు, చిత్రహింసలు పెట్టారు. అలాగే యేసేపుని కూడా తన సహోదరులు చిత్రహింస పెట్టి చంపేద్దామని కూడా ప్లాన్ వేశారు. కానీ బెన్యమీను తన సహోదరుడు, యేసేపు సహోదరుడు, మన సహోదరుడి యొక్క రక్త అపరాధం మన మీద పడకుండా ఉండడం కోసం ఎవరికో చంపడం కంటే ఎవరు నమ్మితే బాగుంటుందని సలహా ఇస్తే ఆ విధంగా అమ్మేస్తారంట. బానిసగా అమ్మబడిన యేసేపు యజమానుడి యొక్క భార్య ప్రేరేపణ వల్ల పాపం చేయకుండా పాపం నుంచి పారిపోతాడు. ఆ విధంగా పారిపోయిన తర్వాత యేసేపు పాపం చేశాడని, తప్పు ఇలా చేశాడని యజమానుడి యొక్క భార్య తన యజమానుడితో చెప్పుద్ది. అది నమ్మేసి యజమానుడు చెరసాలలో పడేస్తాడు అన్నమాట. అప్పుడు ఆ చెరసాల నుంచి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు, ప్రధానమంత్రిగా కూర్చోబెడతాడు. దేశం అంతటికి ఆహారం ఇచ్చే వ్యక్తిగా యేసేపును నిలబెడతాడు. అటు కృప మనం దేవునితో నడుచుకున్నప్పుడు, దేవుని మార్గం నడుచుకున్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు ఇటు ధన్యత మనకు కూడా కలుగుతుంది. మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు, మెండారుగా దీవిస్తాడు. అటు కృప మనందరూ దయచేయను కాక. చిన్న ప్రార్థనిస్తుందండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రికి మరి పరిశుద్ధాత్మ మీ దయాకరుణ సమాపించి మమ్మల్ని సదాకరమైన దొరుకుతుంది. సుదర్శి నమ్మగిలిటి చెందుతున్న వారిని, సుదర్శి నమ్మగిలిటి చెంది నన్ను, అలాగే ఈ యొక్క అందులో ఆదరణ హాస్టల్లో నడిపిస్తున్న జాను గారిని, వారిని ప్రత్యేక సభ్యులను 30 ఫలించి రామింటారు జీవించి. ఈ యొక్క అందరూ ఆదరణ హాస్టల్కి ఎంతమంది డోనర్స్ రప్పించినవి ఉన్నారు, మీరు రప్పించుకోమని మాకు కావాల్సిన ప్రతి అవసరం క్రీస్తు మేమేశ్వరం తెచ్చు. ఇక అందులో ఆదరణ హాస్టల్ కావాల్సిన ప్రతి అవసరం కూడా తెచ్చుకుని వచ్చిన ప్రార్థన ఆలోచించుకుని నజరైన యేసు అత్యున్నతంలో హృదయపూర్వకంగా ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమె. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. Good morning. Front camera preview. Record.